దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మంచిదండి, మిమ్మల్ని అందరూ చూడడం నాకు కూడా ఎంతో సంతోషము. ఇంటి రీతిగా దేవుని సన్నిధిలో ఏ ఆదివారం అండి ఇది? వాట్ సండే ఇస్ దిస్? లెంట్లోనే మొదటి ఆదివారం. గుర్తించాలండి, లెంట్ సీజన్ లో ఉన్నాము కాబట్టి లెంట్లోనే మొదటి ఆదివారంలో మనము ఉంటున్నాం కనుక ఈ లెంట్ సీజన్ లో ఉంటున్న అక్కలు, ఆంటీలు, సహోదరులు అందరికీ ప్రభు పెద్ద తెలియజేయాలి. ఏమనుకుంటున్నానంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీ జీవితంలో మార్పు కలగాల, నీ కుటుంబంలో మార్పు కలగాల అంటే ఉపవసించి ప్రార్థన చేయండి. నా వల్ల కాదండి అంటారా? అట్లీస్ట్ ఒక్క పూట అన్నా ఉపవసించండి. చాలా మంది ఉపవసిస్తారు కానీ ప్రార్థనలో ఏమాత్రము గడపదు. ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఉన్నది ఒకటే ఒక పని, ఏంటి అంటే మోకాళ్ళకి పని అప్పు చెప్పు, దేవుని దగ్గర మొదలుపెట్టుకో. ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి ఆయన విడిపించేవాడు. దానికి ఏదో ఉపవాసం ఉంటున్నామని ఉపవాసం ఉండేసి మనము ఏదో వృధాగా సమయాన్ని గడిపేసే వారంగా ఉండదు, కానీ ప్రభు దగ్గర వెళ్ళి మోకరించి నీ స్థితిగతులు మార్చమని దేవుణ్ణి అడిగేవారు ఉన్నారు. కనుక ఇలాంటి సీజన్లో మనమంట ప్రభుకి కొంచెం సమీపంగా జీవించే వారమై ఉన్నారు. ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనం కాచి కాపాడుతున్నాడు, కానీ మనము ఆయన దగ్గరికి వెళ్ళేవారుగా ఉన్నాం. సో దేవుని కొరకు ఈ 40 దినాల్లో కొద్దిగా నేను ఒక 4 inches అన్న ముందుకు వెళ్తాను దేవుని దగ్గరికి. కొంతమంది 6, కొంతమంది 8 inches అట్లా దేవుని దగ్గరికి వెళ్ళండి. జరగండి దేవుని దగ్గరికి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. అందుకనే ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ఒక్క పూటన్నా ఉండండి. ఉన్నప్పుడు మర్చిపోదు, దయచేసి మోకరించి దేవునితో సమయం గడపండి. ఫోన్ పక్కకు పెట్టేసేయండి, బైబిల్ ముంగడ పెట్టుకోండి, దేవుడిని మాట్లాడమని అడగండి. దేవుడు తప్పక మాట్లాడతాడు. మీ జీవితాల్లో ఏవైతే మార్పులు మీరు కలగాలి అనుకుంటున్నారో ఆ మార్పులన్నీ దేవుడు కలుగు చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అదే. దానికన్నా ప్రాముఖ్యంగా నీకు దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము నువ్వు ప్రార్థన చేసుకునే వాడిగా. ఏదో రక్షణ పొందుకున్నాము అని ఉండడం కాదు, కానీ రక్షణ పొందుకున్నాక ఎట్టి రీతిగా మనం జీవించాలి. ఈ 4 రోజులు డైలీ లెంట్ ప్రేయర్స్ లో మనము వెళ్తూ వస్తున్నాం. ప్రత్యేకమైన జీవితం, క్రీస్తు కొరకు ఏవేవి విసర్జించుకోవాలా, ఏవేవి విడిచిపెట్టాలా, ఆయనకి సమీపంగా ఎట్టి రీతిగా జీవించాలి. అయితే నన్ను అందరూ క్షమించాలి, ఎందుకంటే 2 సీజన్లో 1.5 hour ప్రేయర్ అని పాపం వచ్చిన వాళ్ళని 9:30 వరకు కూర్చోబెట్టేశాను. లోపల నుంచి మా మొక్కవారు, మా పెద్దవారు మమ్మల్ని తిట్టారు. మీకంటూ బోధించే పనే ఉంటుంది, కానీ వాళ్ళు పాపం ఎంత దూరం నుంచి వస్తారు, వాళ్ళని వెంటనే టైంకి వదిలేశారు. బట్ ఎవ్రీడే ఇక్కడ లెంట్ ప్రేయర్ జరుగుతున్నది. ఈవినింగ్ 7 o'clock to 8:30 మేము దేవుని పక్షాన నుండి మాట్లాడుతున్నాము. 8:30 కంటే 8:30కి మిమ్మల్ని వదిలేస్తాం. రండి, దేవుని వాక్యం వినండి. వీలున్న వాళ్ళు తప్పకుండా రండి, మాతో కలిసి దేవుని స్తుతించవలసిందిగా ప్రభు పెట్ట తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ లెంట్ సీజన్లో సమయాన్ని వృధా పోనీయక, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు చింతలు ఉన్నాయి అంటే ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు మంచోడా? ఏమీ లేనాడు మంచోడా? అన్నీ ఉన్నవాడే మంచోడు, దేవుల్లో ఆనందించగలుగుతాడు. కాబట్టి కష్టాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని చెప్పి దేవునికి దూరంగా జీవించదు. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నానని ప్రభు తెలియజేస్తుంది. కనుక మనము మన చింత యావత్తు ఆయన దగ్గర తీసుకెళ్ళి మనం ఆయనతో గడిపితే కనుక ఈ చింతలన్నీ ఆయన తీసివేస్తాడు. ఆయన అనుగ్రహించే సంతోషాన్ని నీకు ఇస్తాను తెలియజేస్తుంది. కనుక మనము ఈ లెంట్ సీజన్లో మన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభువుకి ఇంకా సమీపంగా జీవిస్తూ వాక్యములో మన జీవితము స్థిరపరచుకునే రీతిగా మన జీవితాలు మారాలని. ఈరోజు క్రైస్తవులకు పిలువబడుతున్న కానీ స్థిరం లేని జీవితాలు, వాక్యంలో వాక్య ప్రకారం జీవించలేని జీవితాలు మనకు ఉంటున్నాయి. ఒకలాంటి జీవితాలు ఉంటే కనుక ప్రభుని అడగండి, ప్రభును మార్చు. ఆయన కాచిన రక్తంతో నేను నూతన వ్యక్తిగా చేస్తాడు. ఆ స్థిరత్వం నీకు కలుగజేస్తాడు. ఆ స్థిరత్వం మనము పొందుకోవాలి. కాబట్టి లెంట్ సీజన్లో మీరందరూ ప్రభుకి సమీపంగా జీవిస్తారు అని నేను విశ్వసించి మాటలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మొదటి ఆదివారం, లెంట్లోని మొదటి ఆదివారానికి దేవుడు మనకు వాక్యం ద్వారా ఏర్పాటు చేసిన వాక్య భాగాలు మనం చూస్తున్నామండి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వాక్యాలు. ఇది అందరికీ తెలిసినదే. ఎవరి గురించి చెప్పాలా?
తిప్పి చూస్తే కానీ చెప్పలేమన్నా అంటారా? ఆ? అవ్వ ఇంకా ఆదాము గురించి వెంటనే 3వ అధ్యాయం అనగానే మనం మైండ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? మనం ఏదైనా తోటకి వెళ్ళిపోవాలంట, పాపం చేయడానికి కాదు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని రాదు. మనం చాలా ఫాస్ట్ ఉంటాం. 3వ అధ్యాయం అనగానే ఏదైనా తోటలోకి అన్ని వెళ్ళిపోమన్నాడు కానీ వెళ్ళిపోయి పాపం ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం. అదే విధంగా కాక అక్కడ ఎందుకు వాళ్ళు పాపం చేయాల్సి వచ్చింది, దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, దేవునికి విరుద్ధంగా దేవుణ్ణి కాదని అవ్వ సర్పం యొక్క మాట విన్నది. సర్పం ఎటువంటిది అని అక్కడ ఉన్నది, ఏమమ్మా? యుక్తి కలది. ఇట్ ఇస్ వెరీ కన్నింగ్, లేకపోతే క్రాఫ్టీ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. కాబట్టి ఇదే అపవాది ఈరోజు నేడు సంఘంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తున్నదేమో, నిన్ను మోసం చేస్తున్నదేమో, జాగ్రత్త పడు. ఆ రోజు అవ్వని మోసం చేసి నువ్వు అవ్వ కన్నా ఆదాం కన్నా గొప్పవాడిని కాదు. దేవుడు వాళ్ళని ఆయన రూపంలో చేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా దేవుని రూపంలో ఉన్నవాడు, నిన్ను కూడా తప్పకుండా మోసము చేస్తాడు. మరి వాడి నుంచి మోసం పడకుండా ఉండాలి అంటే మనము దేవుని దగ్గరికి జీవించాలి. మనం ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతామో, శిరస్సు వంచుతామో, దాని ప్రకారము జీవిస్తామో, వాక్య ప్రకారము, అప్పుడు వాడు మనని మోసం చేయలేడు. చాలాసార్లు చాలా దైవజనులు చెప్తుంటారు, నీ భక్తి నిన్ను మోసం చేస్తుందో జాగ్రత్త వహించు. నీ భక్తి నిన్ను మోసం చేయకుండా నిన్ను నువ్వు వాక్యంలో నిలిచి ఉండి మనం కాపాడుకోవాలి. కాబట్టి అపవాది అప్పుడే ప్రారంభంలోనే వాడు మోసగాడు. యోహాను 10:10 అంటారు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తున్నాడు. అంటే ఈరోజు వాడు నీ పట్ల నా పట్ల మన మీద వాడొక పన్నాగం పట్టి ఉన్నాడు. ఏంటి అంటే ఎప్పుడన్నా దొరకకుండా పోతావా, నీ అంతు చూస్తా అంటున్నాడు. నువ్వు కానీ వాక్యంలో నిలిచుంటే కనుక తప్పించబడతావు. లేదు నేను లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తా అంటే కనుక వాడు నిన్ను గురిపెడతాడు, నువ్వు చిక్కుకోవాల్సి వస్తుంది. వాడి చేతుల్లో పడితే కనుక చాలా భయంకరమైన పరిస్థితి. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే నరకానికి వీడ్చుకొని వెళ్తాడు. అందుకని దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, రక్షణ పొందుకున్న మనము వాక్యంలో నిలిచి ఉండి అపవాది చేతి నుంచి తప్పించబడే జీవం కలిగిన వాక్యము మనం కలిగి ఉంటే, ఆ జీవం కలిగిన వాక్యము నిన్ను నన్ను జీవింపజేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ లివ్ ఇన్ రైట్ వే. దేవుని కొరకు సరి అయిన జీవితం, దేవుడు కోరుకుంటున్న జీవితం, దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం. మనకు అందరికీ తెలిసిన మాటనే, దేవుని దృష్టికి క్రైస్తవులందరూ అంగీకారంగా జీవిస్తున్నారా? జీవించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాక్యంలో వాళ్ళు కట్టుకుంటలేదు, దాన్ని స్థిరపరచుకుంటుంది. మనం అట్టి రీతిగా కాక దేవుని వాక్యంలో మనం ఉండాలి. మన జీవితాన్ని భద్రపరచమన్నాడు కాదు దేవుడు. ప్రతి దినము వాక్య ధ్యానము అనేది మనకు ఉంటే కనుక ఆ వాక్యంలో ఉన్న జీవము మనం పొందుకుంటాము. ఆ పాపము అనే మరణము మన దగ్గరికి ఏమాత్రమో రాదు. బైబిల్ చెప్పుచున్నది, పాపం వల్ల వచ్చే జీతము మరణం అంట. ఆ మరణం నుంచి నువ్వు నేను తప్పించబడాలి. సో నీకు నాకు ఒక బహుమానం ఇచ్చింది అవ్వ. ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేసి డిజోబీడియంట్గా ఉండి పాపాన్ని కొని తెచ్చిపెట్టి మనకు కూడా పాసాన్ చేసినాను. సో ఈ పాపంలో ఉంటున్న మనము, పాప లోకంలో పుట్టిన మన భక్తుడు ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నాం కదా, పాపంలో నేను పుట్టి ఉన్నాను, పాపంలో నా తల్లి నాకు జన్మనిచ్చింది. కాబట్టి ఈ పాపంలో ఉంటున్న మనము ఈరోజు పాపం నుంచి దూరంగా పారిపోవాలండి. ఎక్కడికి పారిపోవాలా? నువ్వు ఎక్కడికి పారిపోయినా ఈ భూమిలో అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి వాడి ఉండాలి. వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకునే వాడి ఉండాలి. ఈ వాక్యంలో నువ్వు నిలిచి ఉన్నంతసేపు వాడి నీ దగ్గరికి రాడు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల నీతోనే ఉంటుంది. వాడు ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడు? నువ్వు ఎప్పుడైతే వాక్యంకి విరుద్ధంగా దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో, ఏదైతే నీకు పాపం అని తెలిసి కూడా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావే, అక్కడ వాటి నీ మీద దాడి చేస్తాం. అందుకనే మనం వాక్యంలో నిలిచి ఉన్నాం. వాక్యంలో మన జీవితాన్ని మనము స్థిరపరచుకోవాలి. కాబట్టి వీళ్ళు పాపం చేయగానే దేవుడు సర్పాన్ని ఏం చేసిండట చెప్పాలి. త్వరగా చెప్తాం, మేము చేసుకుందాం. ఇట్లనే అంటాడు అన్న వద్దడు అంటారు. నాకు తెలుసు మీ నమ్మకం అయిపోతున్నా. ఏం చేశాడండి? సర్పాన్ని ఏం చేశాడు? దేవుడు శపించాడు. కాబట్టి ఈరోజు పాపంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి శాపగ్రస్తుడు. ఆ శాపం నేను ఇంకా వెంటాడుతున్నది. నువ్వు ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏం చేశాడంటే ఆదామని ఆ ఏదైనా తోట నుంచి బయటకి త్రోసివేశాడు అని బైబిల్లో. సో త్రోసివేసినప్పుడు యాదమ్మ ఏం చేశారు? ఎక్కడో ఒక దగ్గర బతకాలి కదా అని స్థలం ఎత్తుకొని వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఈ వాక్యము ఎటు రీతిగా అర్థం చేసుకోవాలి అంటే, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మనము దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆదాము అవ్వ ప్లేస్లో నువ్వు నేను ఉన్నామనుకో, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?
బతుకు తీరు చూసుకుంటాను, నా భవిష్యత్తు ఏందో నాకే తెలియదు, నేను ఎత్తుక్కుంటాను జాబు, నా జీవితం నాకేదో ఒక అర్థం పడదాం లేనిది అని చెప్పి నువ్వు తిరుగుతున్నావేమో లోకంలో. వాళ్ళని బయటకు నెట్టి వేసినట్టు నువ్వు కూడా ఆయన సన్నిధిని పోగొట్టుకొని ఈ లోకంలో, చీకటి లోకంలో నీ ప్రయాస నువ్వు పడుతున్నావేమో. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే పని ఏంటి అంటే దేవుని యొక్క శిల్వ దగ్గరికి రావు. ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలా. దేవుని శిల్వ దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకొని ఆ పాపాలు ఆయన రక్తం చేత కడగబడి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకొని వాడుకుంటాడు. ఈరోజు ఎందుకు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? ఎందుకంటే ఆ పాపం ఏనాడైతే ఆయన ప్రారంభమయ్యి నిన్ను వెంటాడుతుందో నువ్వు దాన్ని గుర్తించగా, గ్రహించగా, దాన్ని పసికట్టక నువ్వు దాంట్లో సాంగత్యం చేస్తూ దానిలోనే జీవిస్తున్నావు, దేవునికి దూరంగానే జీవిస్తున్నావు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు. అట్టి రీతిగా మనం పోగొట్టుకునే వారుగా ఉండదు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధి కోరుకోవాలి. నా కొరకే, మన కొరకే కదా 2000 సంవత్సరాల క్రితము ఆయన కల్వరి సిలువలో నీ నా నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఆయన రాను మీద వేలాడవలసి వచ్చింది. ఆ శాపాన్ని మొత్తం ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి ఈ త్రోసి వేయబడ్డ అవ్వ ఇంకా ఆదాము ఆ శాపంలోనే అట్లా బయటకు త్రోసివేయబడ్డాడు. ఈరోజు నువ్వు నేను అదే స్థానంలో ఉంటే ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆ శాపం మీద నీ కొరకు నా కొరకు వేలాడిన యేసు దగ్గరికి రావాలి. ఆయన కార్చిన రక్తం చేత నువ్వు పాపాలను ఒప్పుకొని ఆ రక్తం చేత నువ్వు కడగబడాలి. యూ హ్యావ్ టు బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మలో నువ్వు నూతనపరచబడాలి. లేదు ఈ లోకం పాపంనే కదా, ఇది ఇట్లనే చెప్తారు, వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఇట్లనే వాక్యం బోధిస్తారు, మనం చేసుకునే పనులు మనం చేసుకుందామంటే అది నిజ క్రైస్తవ జీవితం కాదు. ఆ శాపం నుంచి విడుదల ప్రతి ఒక్క క్రైస్తవుడు పొందుకోవాలి. ఆయన అనుగ్రహించే రక్షణ, ఆ పాప క్షమాపణ ఆయన కార్చిన రక్తం చేత మనం పొందుకోవాలి. రోగాల పాలైపోయినవా, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మధ్యన ఉన్నవా, రాశిల్వ దగ్గరికి బైబిల్ చెప్పుచున్నది ఆయన గాయాల చేత నీకు స్వస్థత ఉన్నదా? ఆ స్వస్థతను పొందుకున్నావా? ఒక నూతన వ్యక్తిగా ప్రభువులో జీవించగలుగుతున్నావు. ఒకళ్ళు లేకపోతే కనుక దేవుణ్ణి వెతుకు, సిల్వ దగ్గరికి రా. సిల్వ ధ్యానాలు అని 40 దినాలు సిల్వ గురించి ఆలోచించడం కాదు, అని వ్యక్తిగతంగా నువ్వు సిల్వ దగ్గరికి వెళ్తున్నావు. ఆ సిల్వ దేవుడు అనుగ్రహించే రక్షణని, ఆ అనుగ్రహించే శక్తిని నువ్వు పొందుకుంటున్నావు. నీ పాపాలు క్షమింపబడ్డాయి, లేకపోతే ఇంకా శాపంలోనే జీవిస్తున్నావు. దేవుడు అంటున్నాడు చాలు జీవించింది, శాపం నుంచి బయటకు అడిగి నా యొద్దకు అడిగి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాంకి చెప్పాడు, అన్ని విడిచిపెట్టి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేశాడు? వద్దు ప్రభా నీ ఆశీర్వాదాలు నాకు ఉంటే చాలు అనుకున్నాడు. అన్నింటిని విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఆయనకి. మన జీవితాలు కూడా అంతే. ప్రభు చేతిలో పెట్టారు. ప్రభా నీ దగ్గరకు వస్తున్నా, నీ సిలువ దగ్గరకు వస్తున్నా, నీకు అప్పగిస్తున్నాను, నన్ను నేను ఈ లోకానికి సిలువ వేసుకున్నాను, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుడు నిన్న శాపం నుంచి నీకు విడుదల కలుగజేస్తావు. ఈ శాపము వెంటాడుతున్న వరకు నువ్వు దేవుని చేత ఆశీర్వాదింపబడలేవు. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడేమో, అవి నేను ఇంకా దేవునికి దూరంగా చేసేస్తుంటాయి. అందుకనే మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజంగా ప్రభా నువ్వు నా పాపాన్ని క్షమించు, నేను నీ దగ్గరకు వస్తున్నా అని వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడేవాడు ఉన్నా. మాట్లాడడం అంటే మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అంతే కదా. లేదండి, నిజమైన పశ్చాత్తాప హృదయంతో విరిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాన్ని. కాబట్టి వెళ్ళు, ప్రాధాయపడు, దేవుని దగ్గర ఏడు, కన్నీళ్లు విడు. ఇది రాలేదు, అది రాలేదు, లేకపోతే ఏదో గాయం తగిలినప్పుడు ఏడవడం కాదు. ఆ పాపము, ఆ శాపం నుంచి విడుదల కావాలా ప్రభు అని ఏడు. నీ ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని వేడుకు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చేవాడు. ఆయన సర్వాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చాడు. ఆయన ప్రాణాన్ని, ఆఖరికైన ప్రాణాన్ని కూడా నీ కొరకు ఆ శిలువ మీద అప్పగించేసాడు. ఆయన నీకోసం ఏం చేయలేడు. నువ్వే ఆయన కొరకు ఏదో చేయలేకపోతున్నావు. ఏంటది? ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు, ఆయన అనుగ్రహించే రక్షణ, ఆయన అనుగ్రహించే పాప క్షమాపణ, ఆయన అనుగ్రహించే స్వస్థత పొందుకోలేకపోతున్నాడు. నిజ క్రైస్తవుడుగా శిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి కన్నీళ్లు విడు. నిన్న కూడా జ్ఞాపకం చేశాను. అక్కడ యేసు ప్రభుని యెరూషలేము వీధుల్లో తీసుకెళ్తున్నప్పుడు ఆయన చూసి కొంతమంది స్త్రీలు బాధపడ్డారంట, ఏడుస్తున్నారంట. ఆయన చూసి, అమ్మా మీరు నా కొరకు ఏడవద్దు, మీరు మీ పిల్లల కొరకు ఏడవండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఏడవన్నాడు వాళ్ళ గురించి? పాపం నుంచి ఇంకా విడుదల లేదు వాళ్ళకి. ఈరోజు నీ నా జీవితం కూడా పాపం నుంచి విడుదల లేకుండా ఉందేమో. దేవుని దగ్గర దేవుడు అనుగ్రహించే రక్షణ ఉచితంగా ఇచ్చేసాడు. ఈరోజు మనం ఏంటంటే మనకేంటి తలవంచని పొగురంటే రక్షణ వచ్చేసింది క్రైస్తవ కుటుంబంలో, నాకెందుకు ఇవన్నీ,
ఈ సిద్ధాంతాలన్నీ నాకు అక్కర్లేదు, ఇవన్నీ నేను పాటించాను, నేను రక్షింపబడ్డాను, అది నీ వెళ్తాను. ఎల్లు, మోకరించు, దేవుని దగ్గర ప్రార్థించు, ప్రాధాయపడు, కన్నీళ్లు విడు. ఒక తల్లి పిల్లకి జన్మనిస్తున్నప్పుడు ఎట్లయితే వేదన అనుభవిస్తుందో అట్లా దేవుని సన్నిధిలో వేయవాలంటాం. కష్టమైంది, నీ కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఆ శ్రమను అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా ఆయన లాగానే నువ్వు కూడా దేవుని నువ్వు నలగొట్టుకోవాలి. ఉపవాసించి ప్రార్థన చేసే విషయంలో ఎస్పెషల్ వయసు ఉన్నప్పుడే ఉపవాసం చేయాలి, యవనస్తులుగా ఉంటున్నారు. తర్వాత కుదరదేమో, సమయం దొరకదేమో, బిజీ అయిపోతారు. ఇప్పుడే బిజీ లైఫ్లో ఉన్నాము, ఇంకా రేపు వివాహాలు కుటుంబాలు కట్టబడి ఇంకా ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంటే కనుక అప్పుడైతే ఆ టైంలో ఉండదు. అది ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చిన జీవితాన్ని దేవుని సరి చేసుకో. అప్పుడు వరకు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళకి తెలియదు, కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తారో వాళ్ళు దిగంబరులై ఉన్నారు అని వాక్యంలో చదువుతున్నారు. వాళ్ళని వాళ్ళు గుర్తించారంట. కాబట్టి నువ్వు నేను సిల్వ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి క్షమాపణ పొందుకోవడం కాదు, నువ్వు ఎటువంటి పరిస్థితిలో జీవిస్తున్నావు, నీ హృదయ పరిస్థితి ఏంటి, సిల్వ దగ్గర సిల్వలో చూడు. సిల్వలో దేవుని సిల్వ ఏసయ్యను చూస్తూ ఆయన కార్చాడే అది నీ కొరకే అని నీ హృదయం ఎట్లా ఉన్నది అని ఒకసారి ఆలోచించు, గ్రహించు. దేవుని దగ్గర క్షమాపణ పొందుకో. నా హృదయాన్ని నువ్వు మార్చు. ఆయన మార్చే దేవుడైంది, ఆయన రక్తంతో నేను కడిగే దేవుడైంది. నీ ప్రతి ఒక్క పాపం నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తుంది. మన పాపాలు ప్రతి ఒక్కటి కడిగే అంత బడ వరకు నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. కాబట్టి ఎవ్రీ సిన్ యూ హ్యావ్ కమిటెడ్ యూ షుడ్ గో అండ్ టేక్ ఫర్గివ్నెస్ ఫ్రమ్. పాపాలు ఒప్పేసుకుంటే ప్రభావ నేను పాపాలు చేసేసాను ఒప్పేసుకున్నాను, అయిపోయింది కదా. ఏ పాపం చేసావు, ఎప్పుడెప్పుడు చేసావు, ఎందుకు చేయవలసి వచ్చింది చెప్పి ఆయన వివరించి ఆయన సన్నిధిలో గారు ఆయన అనుగ్రహించే క్షమాపణ అనుకుంది. ఆ క్షమాపణ పొందుకోకుండా నేను క్రైస్తవుని అంటే అది నీకు ఏమాత్రము క్షేమకరము కాదు. అందుకనే దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేసామంట, పాపము చేసి దేవుని అనుగ్రహించే సన్నిధిని పోగొట్టుకున్నామంట. దేవునికి నీకు మనకి దేవునికి మధ్యన మన పాపాలు నిలిచింది అంట, ఇంకేం లేవు. ఆ పాపాలు చేసేసాం, మర్చిపోయినాం. కానీ నీ ప్రతి ఒక్క పాపమైన దగ్గర రికార్డులో ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయంతో వెళ్ళి నువ్వు ఆయన దగ్గర ఆయన పాదాలని కన్నీటితో కడగలుగుతావో అప్పుడు నీ పాపాలైన రక్తంతో అయినా శుచివేయగలదు. Until and unless you don't repent and pray and submit yourself to Christ, He cannot wipe away your sins. నీ పాపాలైనా క్షమించు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఎటువంటి పాపము వల్ల వచ్చి జీవితము మరణము అని చెప్తుంది బయట. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే దానికన్నా ముందు దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి యథార్థ హృదయంతో ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయాన్ని కదిలించి నీ హృదయంలో నుంచి పశ్చాత్తాపము అనేది అనుగ్రహించి కన్నీళ్లు విడిచి ఆ ప్రభువు యొక్క పాదాన్ని కడిగే శక్తిని ఆయన ఇస్తేనే మనం చేయగలుగుతాం. మన సొంతగా వెళ్ళి ప్రార్థన చేసుకొని ఒప్పేసుకున్నాము అంటే లేదు. పరిశుద్ధాత్మ యొక్క బ్యూటీ ఏంటి తెలుసా? పాపాలు ఒప్పింపజేస్తున్నాడు, నిన్ను పవిత్రుడిగా మారుస్తుంది. అందుకని ఆదరణ కర్తగా మనకి ఇచ్చాడు. ఆయన కొరకు కనిపెట్టుకోవాలా, ఆయనని పొందుకోవాలా. ఆయనని పొందుకున్నాక మనం పాపక్షమాపణ అనే ప్రక్రియలో ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడి పాదాలని కడిగేవారిగా ఆ అర్హతను పొందుకోగలుగుతాం. దేవుడి పాదాలు అందరూ కడగలేదు. ఎవరైతే వాళ్ళ జీవితాలు మార్చుకోవాలని ఇష్టపడతారో, ఎవరైతే వాళ్ళ జీవితాల్లో మార్పు చెందాలి అని ఎదురు చూస్తున్నారో, దేవుని యొక్క సహాయం కొరకు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ గ్రహింపు, ఆ పశ్చాత్తాప హృదయము పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నువ్వు నీ పాపాలు ఒప్పుకోలేదు. కాబట్టి యూ నీడ్ ద హోలీ స్పిరిట్ టు యాక్సెప్ట్ యువర్ సిన్స్ అండ్ రిసీవ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయాన్ని పొందుకొని ఒప్పుకోవాలా, అట్టి రీతిగానే విడిచిపెట్టేవారుగా ఉండాలి. అప్పుడే నిజమైన పాపక్షమాపణ. కాబట్టి ఆదాము హవ్వ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు దేవుని సన్నిధి నుంచి బయటకి త్రోసివేయబడ్డారు. ఈరోజు నువ్వు కూడా ఇంకా పాపంలో జీవిస్తుంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాఠాలు పాడినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు బోధించినా మార్పు లేకపోతే కనుక దేవుని సన్నిధిని దగ్గరికి రాదు, నువ్వు దేవుని సన్నిధిలో చేరలేవు. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్నామని భావించవచ్చు. ఆ సన్నిధిని మనం తిరిగి పొందుకోవాలంట. ఆ సన్నిధిని పొందుకోవాలంటే నువ్వు నలగొట్టుకోవాలి, మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
నీ సమయము దేవునితో గడిపేవాడిగా నువ్వు సరి చేసుకోవాలి. లెంట్ సీజన్ స్టార్ట్ అయింది. ఎంతమంది కొన్ని గంటలు దేవునితో గడపగలుగుతున్నారు ప్రార్థనలు? క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటున్నాం కదా, మరొక 1 hour గడపలేకపోతున్నావా? ఒక 1 hour నాకు ఇప్పుడు ఏసయ్యనే ఒకవేళ వచ్చి నీ ముందు నించొని ఏంది బిడ్డ ఈ లెంట్ సీజన్లో కూడా ఒక్క 1 hour నా కోసము గడపలేవా అని అడిగినానుకో, అప్పుడన్నా గడుపుతావు? గడపాలండి దేవునితో. ఒక గంట సేపు గడపాలి. 1 గంట 2 గంటలు 3 గంటలు అయినప్పుడు గడిపితే మనలో ఒక కార్యము ప్రారంభమైంది. ఒక నూతన కార్యమైన జరిగించగలుగుతాడు. ఏదో వెళ్ళాము, మోకరించాము, ప్రార్థన చేసేసుకున్నాము, క్రైస్తవులం కదా అని ముందుకు వెళ్ళిపోతే దేవుడు ఏం చేయలేదు. ఇంకా మారు మనసు లేకుండా ఎన్నిసార్లు నా దగ్గరకు వస్తారు, నా సన్నిధిని నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అని అడుగుతూ బాధపడుతున్నావు. గడుపు దేవునితో కొన్ని గంటలు. ఆయన రాత్రి అంతా నీ కొరకు నా కొరకు గడిపాడు ప్రార్థనలు. మనం రాత్రి అంతా ఏం చేస్తాం? శుభ్రంగా అనుకుంటాం. ప్రార్థన ఎప్పుడు గడుపుతున్నాం? ఎన్ని గంటలు పడుకుంటారండి మనిషి? డాక్టర్స్ ప్రకారము 8 hours. మరి క్రైస్తవుడి రక్షణ పొందుకున్న వాడిని ఒక 6 hours పండుకొని ఒక 2 hours ప్రేయర్లో గడపచ్చారు. గుడ్ బాయ్ గుడ్ గర్ల్. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రార్థనలో గడప. శక్తిని పొందుకో దేవుని దగ్గర నుంచి, ఆయన అనుగ్రహించే శక్తి. నాకు ఇవన్నీ ఒకప్పుడు వరకు బోధిస్తుంటే తెలిసేది కాదు, కానీ వ్యక్తిగతంగా నేను పోయి ఎప్పుడైతే కూర్చుంటున్నానో అప్పుడు దేవుని యొక్క శక్తి అనేది పొందుకోగలుగుతాం. మనంతటా మనం సొంతంగా వెళ్ళాలంట. ఎవరో నిన్ను బలవంతం చేసి పంపిస్తే అక్కడ ఏమీ మార్పు కలగదు. నీ అంతటా నువ్వే లోకాన్ని విడిచిపెట్టి, సర్వంని విడిచిపెట్టి దేవుని సన్నిధికి, దేవా నా పరిస్థితి, నేను ఇక్కడ నీ దగ్గరకు వచ్చాను, నీతో నేను కొద్దిసేపు గడపాలనుకుంటున్నాను, నా జీవితంలో ఒక మార్పు కలుగు చేయి ప్రభా అని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆ మార్పు అనేది మన జీవితంలో కలిగిస్తుంది. అప్పటి వరకు మన కుటుంబాలు మారవు, మన జీవితాలు మారవు. ఎల్లు ప్రభుత్వం కూర్చో పిలుస్తున్నాడు ప్రభు, ఎదురు చూస్తున్నాడట మన కొరకు. దినమెల్లా నేను లోబడిన వారి వైపు నా చెయ్యి చాపుచున్నాను. ఎంత ప్రేమ దేవుడు! ఆ ప్రేమను అర్థం చేసుకో. ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మందిరానికి వచ్చి కాలించేసి వెళ్ళిపోతున్నావా? ఒకరోజు దేవుడికి లెక్క పరిపాలిస్తాం. జీవితాన్ని మార్చుకో. దేవుడు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగపరచుకొని నీ పాపాలను పెద్ద క్షమాపణ పొందుకో. ఆయన నిలిచివేస్తా అంటున్నాడు. ఆ క్షమాపణ పొందుకోకుండా క్రైస్తవుడిగా జీవిస్తుంటే కనుక దేవుడి తీర్పు దినమందు, విమర్శ దినమందు ఆ పరలోక రాజ్యంలో ఆ రక్షణను పోగొట్టుకుంటున్నాడు. ఆ రక్షణ నువ్వు నేను పోగొట్టుకోకుండా ఉండాలనే ప్రభు మనకి ఇంకా అవకాశాలు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు కన్నా జీవితం మార్చుకోండి. దేవుని సన్నిధిని దేవుని సన్నిధి కోరుకో. పోగొట్టుకున్న సన్నిధి, దేవుడు వాళ్ళని ఇష్టపడక ఆయనకి లోపడలేదని వాళ్ళని ఆయన సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి తీసేసి వాళ్ళని త్రోసివేశాడు. ఈరోజు నిన్ను నన్ను త్రోసివేశాడేమో తెలుసా నీకు? గుర్తించగలుగుతున్నా ప్రభు సన్నిధిని? ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నాం. ప్రభు సన్నిధి అనుభవించక, ప్రభు ఇచ్చే రక్షణను పొందుకోక, పాప క్షమాపణ పొందుకోక ప్రార్థనలు చేస్తున్నవే ఏమాత్రం ఉపయోగకరంగా మనకు ఉపయోగం. అటు రీతిగా కాదండి. మన జీవితాన్ని యథార్థ హృదయంతో వెళ్దాం, ప్రభు దగ్గరకు వెళ్దాం. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నాకు ఈ లోకంలో సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, ఒక్కడే నీ దగ్గరకు వస్తున్నా. గడుపు కొద్దిసేపు ప్రభుత్వం నిజమైన మార్పు కలుగు చేస్తాడు. రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తాడు. రక్షణ పొందుకుంటే సరిపోదు, దేవుడిచ్చే రక్షణ ఆనందము కలిగి జీవించాలి. దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను కదా ధీమా వ్యక్తపరుస్తుంటారు క్రైస్తవులు. జీవితాలు మార్చుకోక, ప్రభుత్వాన్ని సమయం గడపక, దేవుని సన్నిధిని అనుభవించక ఆయన రాజ్యంలో ఎట్లుంటా అనుకుంటున్నావు? జాగ్రత్త వహించు. జీవితాన్ని సరి చేసుకో. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకే తెలియదు. మరణం చెప్పిరాదు. నేను చెప్తుంటా కదా, మరణానికి ఏం లేదంట, మర్యాద లేదంట, వస్తుంది. అది ఎదుర్కో, మర్యాదను ఎదుర్కోదానికి నిన్ను సిద్ధపరచు. మరణించక మునిపే ప్రభు యొక్క సన్నిధిని కలిగి జీవించడం నేర్చుకో. ప్రభు సన్నిధి తెలియదు కానీ పరలోక రాజ్యంలో స్థానము ఆశపడుతుంది. ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను పోగొట్టుకున్న నీ సన్నిధికి నాకు మళ్ళీ అనుగ్రహించు. దావీదు ప్రార్థన చేస్తూ, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి నువ్వు తీసివేయదు. ఎందుకంటే ఒకసారి వన్స్ ద హోలీ స్పిరిట్ విల్ లీవ్ యూ, దెర్ ఇస్ నో కన్విక్షన్ ఆఫ్ సిన్స్. నీ పాపాల్లో నువ్వు ఒప్పుకోలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అందుకనే బైబిల్ అంటున్నాడు, సర్వ శరీరం మీద నిన్న
ఆత్మను ఎందుకు కుమ్మరిస్తా అంటున్నాడు? అట్లీస్ట్ గుర్తించి ఆ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కార్చిన రక్తం చేత ప్రభా నా స్థానంలో నువ్వున్నావు, నా స్థానాన్ని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ క్షమాపణ నాకు కావాలా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ గాయాల చేత నన్ను స్వస్థపరచు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపిస్తేనే నువ్వు వెళ్ళగలుగుతావు సిల్వ దగ్గరికి. మీరు సిల్వ దగ్గరికి వెళ్ళక, ప్రార్థన చేయక, ఉపవసించక జీవిస్తూ రక్షణ పొందుకున్నాను భ్రమలో ఉన్నావేమో బయటకు రా. లోకంని విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రావు, అడిగే దేవుని దగ్గరికి. దేవుని యొక్క బ్యూటీ ఏంటి తెలుసా? నువ్వు ఆయన యుద్ధకు ఒక్క అడిగేస్తే ఆయన నీ యుద్ధకు 10 అడుగులు వేసి నీ దగ్గరకు వస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను నిలిచి, ఆ ప్రేమలో బలపడు, ఆ ప్రేమతో కట్టబడు. నీకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకునే విధానము నేర్చుకో. ఆయన ప్రేమతో నేర్పిస్తాను. ఆ ప్రేమ లేకుండా, ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోక ఇంకా జీవిస్తున్నాం. జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు తిరగాల్సిందిగా తెలియజేస్తున్నాయి. లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. దేవుడు మన పక్షంలో ఉన్నాడు అని గొప్ప ధైర్యంతో ప్రార్థనలో గడిపి వాటిలన్నిటి మీద గొప్ప చేయాలని మనము పొందుకునే వారు ఉండాలి. ప్రేయర్ గివ్స్ విక్టరీ టు ఆల్ యువర్ సిచ్యుయేషన్స్. ప్రతి ఒక్క పరిస్థితికి ప్రార్థనే పరిష్కారము. అది మనకు తెలుసు, కానీ చెయ్యము. చెయ్యి, ప్రారంభించి ఈరోజు నుంచి. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తే వెళ్ళు, ఇంటికి వచ్చినా కానీ ఇద్దరిని తగ్గించుకో, మోకరించి సన్నిధి. దేవా నేను నువ్వు అనుగ్రహించే సన్నిధి, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ లో, నీ సన్నిధి నాకు కావాలి. మోషే ఏమన్నాడు? నీ సన్నిధి నాతో వస్తేనే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను. నువ్వు ఆయన సన్నిధి లేకుండా ఈ లోకంలో తిరుగుతున్నావేమో, ఒకవేళ మరణిస్తే ఎక్కడ పోతావు? ఆయన సన్నిధి నీతో రాకుండా నువ్వు కానీ మరణిస్తే నువ్వు చేరేది నరకానికి మాత్రమే. ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ప్రతినిత్యమైన సన్నిధిని కోరుకొని ఆయనలో జీవిస్తూ, ఆయనతో జీవిస్తూ వాక్యానుసారంగా మనము ఆయన దృష్టికి అంగీకారమైన వారిగా మనము ఉండాలంటే. కాబట్టి మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. అందుకనే మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు ఆయన. ఈ లోకంలో బంగారం ఇచ్చి కొనలేదు, డబ్బు పెట్టి కొనలేదు. ఆయన అమూల్యమైన రక్తము నీ కొరకు, యవ్వన రక్తము. యవ్వనస్తులకు ఒక మాదిర. యవ్వనస్తులు ఆయన చూసి ఆయన కొరకు జీవిస్తలేదు. యవ్వన పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్క పాపంని కడిగే పరిశుద్ధ రక్తము. ఆ రక్తంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని పొందుకోవాలి. పాపాలు కడిగే ప్రభు అంటే కడిగేస్తాడు. మన శక్తిని ఎప్పుడు పొందుకుంటాం? ఆయన రక్తంలో కడగబడు ఆ శక్తిని పొందుకొని జీవించే వారిని మనం ఉండాలి. ఆయన సన్నిధి మనము ప్రతినిత్యము కలిగి ఉండాలంట. దేవుడు వాళ్ళని తోసేసినట్టు మనం కూడా తోయబడ్డము, పాపం అడ్డమున్నది అని చెప్పేసి ఈ బ్రతుకులు అలవాటు పడిపోయిన ఎట్టనే ఉండాలి. మార్పు అనేది కలగదు మనకి. మార్చుకొని జీవితాన్ని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకుండా ఎంత భక్తి చేసినా కూడా నీ భక్తిని నాకరికి నేను ఏం చేస్తానంటే నాశనానికే విడిచిపెట్టేస్తాను, మోసం చేసేస్తాను. చాలా క్లెవర్గా సాతాను ఆలోచనల విధానంలో మనిషిలోనికి ప్రవేశిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని ప్రతినిత్యం కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడన్నా పాపం చేస్తుంటే అది ఒప్పింపజేస్తుంటా, చేయొద్దు అని చెప్తూ. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే వద్దు బిడ్డ అని ఒక గ్రహింపు హృదయం కలుగజేస్తుంది. ఈరోజు ఏమంటారు, వాతావరణపడిన మనస్సాక్షి. ఏం అర్థం కాదు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా లోబడము, గ్రహించం. ఎందుకు గ్రహింపు లేదు? పరిశుద్ధాత్మ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయి. సౌలు దగ్గరికి దురాత్మలు పట్టినప్పుడు దావీదు వస్తే దురాత్మను పారదోలిందంట. ఈరోజు మన నుంచి కూడా దురాత్మలు పారదోలాలి అంటే, ఆ పశ్చాత్తాప హృదయం, గ్రహింపు హృదయం మనం కలగాలి అంటే మనం దేవుని సన్నిధిని వేడుకోవాలి. ఆ సన్నిధిలోనే నీకు విడుదల ఉన్నది. దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటూ. దేవుని సన్నిధిలో నిత్యము సంతోషము, సుఖమే. ఆయనని నమ్ముకొని నేను నమ్ముకున్నాను, ఆయనను పూజిస్తున్నాను, ఆయనను అనుభవించే వారిగా ఉండాలంట మనం. ఆత్మతో కలిసి, ఆత్మలో ఆయన నామంలో హర్షిస్తూ, ఆత్మ సంబంధులై ఈ లోకం నుంచి వేరు చేయడం ప్రజలు అంటే ఆయనను స్తుతించే వారు ఉంటారు. ఆయన సన్నిధిలో నిలిచే వారి ఉంటారు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సన్నిధి నీకు తెలియదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సన్నిధి అనుభవంలో నువ్వు ఉండవు. రేపు పరలోక రాజ్యంలో ఏమాత్రం నువ్వు చేరు. నీ జీవితాన్ని కానీ ఈరోజు మర్చిపో. కనుక దేవుడిని యథార్థ హృదయంతో ప్రభా, ఒకవేళ నువ్వు నేను అయిష్టంగా జీవించి నీకు విరుద్ధంగా జీవించి నువ్వు నన్ను త్రోసివేసవేమో, కానీ నేను నీ సిల్వ దగ్గరకు వస్తున్నా. నీ కుమారుడు నా కొరకు నా స్థానంలో బలియాగమయ్యాం.
ఆయన దగ్గర మన పాప క్షమాపణ ఉంది. నేను ఆయన దగ్గరకు వస్తే కనుక ప్రభా తిరిగి నీ సన్నిధి నేను పొందుకోగలుగుతాను, నీ కట్టడాలను నేను నిలవగలుగుతాను, నీ కొరకు నేను జీవించగలుగుతాను, నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందంలో నేను నిలవగలుగుతాను ప్రభు. ఎల్లో కుమారుడు దగ్గరికి ఆయన కాల్చిన రక్తంలో కడగబడి టైం లేదు, నేడే రక్షణ దినము అని బైబిల్ చెప్తున్నాడు. రక్షింపబడ్డావా? నిజమైన రక్షణ ఉన్నదా? చనిపోతే ఎక్కడికి వెళ్తామని గ్యారంటీ ఉన్నదా? నీకు గ్యారంటీ ఉండాలండి. కొనేటప్పుడు అన్ని వస్తువులు మార్కెట్లో పోయి ఎన్ని ఇయర్స్ గ్యారంటీ ఉంటుందని చూసి మరి వెతికి మరి ఒక 4 రకాల 5 రకాలు దీనికి గ్యారంటీ 1 year 2 years ఎక్కువ ఉంది అని చూసి మరి ఉంటాం. మరి నీకు గ్యారంటీ లేకుండా చనిపోతే చేరేది నిత్య నాశనంకి మాత్రమే. ఆ నిత్య నాశనం నుంచి తప్పించడానికే, భయంకరమైన అగ్ని నుంచి నీ ఆత్మని కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని అర్పించారు. అగ్ని మన కోసం, మనుషుల కోసం, మానవుల కోసం చేయలేని బైబిల్ చెప్పచ్చు. దుష్టుడు వారి అనుచరుల కోసము చేశాడు అని వాక్యంలో రాసి ఉండదు. ఇంకా దుష్టత్వంలో ఉన్నావా? విడిచిపెట్టు, రాకపోతే వాంతోనే కాలుతావు ఒకరోజు. ఇంకా నీ జీవితాన్ని మార్చుకోక, ప్రభుకు అప్పగించుకోక, ఆయన కొరకు జీవించడం ప్రారంభించక యథావిధిగా జీవితం అలవాటైపోయిందని వెళ్తున్నావే, వాడికి ఏదైతే సిద్ధపరచడం నిన్ను కూడా అక్కడ చేరడానికైనా వెనకాడడు. అందుకని మారు మనసు కలిగి జీవించు. దేవుని యొక్క సన్నిధి ప్రతినిత్యము మనము పొందుకునే వారమై ఉండాలి. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫాలెన్ వరల్డ్. ఈ లోకము పాపంతోనే ప్రారంభమైంది, ఆ పాపంతోనే అంతము కాకపోతుంది. అంతం కాక మునిపే మనము ఆ పాపం నుంచి విడుదల పొందుకోవాలా, దేవుడిచ్చే నిత్య రాజ్యంలోకి, అనిత్య జీవంలోనికి జీవించే వారమై. వీ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ వైల్ యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్ ఓన్లీ. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఆ పరలోక రాజ్యానికి దేవుని కుమారుడుగా, కుమార్తెగా, వారసులుగా మనము ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అంటే దేవుని సన్నిధిని కలిగి జీవించాలి. నువ్వు దేవునికి లోబడక, దేవుడిని విరుద్ధంగా కానీ జీవిస్తే వాక్యానికి, దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీకు తెలియదు, నువ్వు అనుకుంటూ ఉంటావు దేవుని సన్నిధి నాతో ఉన్నది కదా. మంచి ఆలోచన రాగానే దేవుని సన్నిధి దేవుడే ఇచ్చాడు ఆలోచనలు. నేను ఒకటే అనుభవించాను, చెప్తున్నా మీకు. ఏంటి తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఆ రెప్పపాటుని అపవాది ఆలోచనలు గుర్తిస్తాడు. నేనే దేవుడిని, నేను చెప్పేదే నిజం, నువ్వు చేసేదే కరెక్ట్, నువ్వు ఇక్కడే నడుచుకో. మనం అనుకుంటాము దేవుడే కదా ఇప్పుడు వరకు నడిపిస్తున్నాడు, ఇప్పుడు వరకు దేవుని సన్నిధి నా దగ్గర ఉన్నది కదా, దేవుడే నడిపిస్తున్నాడు. బ్రహ్మపరిచే ఆత్మ విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు. మేము చాలా యుక్తి గలవాడు, ఎప్పుడు ఎవరిని ఎక్కడ టార్గెట్ చేస్తే మన ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు నేను కాపాడబడుతున్నావు అంటే మనలో ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేదు, ఏ ఇష్టమైన కార్యాలు దేవుడికి మనలో కనిపిస్తుంది. కానీ ఆయన ఉచితమైన కృప చేత ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. పాపము విస్తరిస్తుందంటే ఆయన కృప కూడా విస్తరి. అప్పుడు మనం ఇంకా పాపం చేయాలని కాదు, మారు మనసు చెంది ఆ పాపం నుంచి వచ్చే జీవితము, మరణం నుంచి తప్పించబడడానికి దేవుడు ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి కృపని విస్తరింపజేస్తున్నాడు కదా అని మన జీవితాలు ఇంకా మార్చుకోకపోతే కృపాకాలము అంతము కాక మునిపే నీ జీవితాన్ని సరి చేసుకో. నీ దీపస్తంభము నీ దగ్గర ఉన్నప్పుడే దాన్ని భద్రపరచుకో. అది ఒకవేళ నువ్వు భద్రపరచుకోకపోతే ఆయన తీసివేస్తా అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇవి అర్థం చేసుకుంటూ మనం జీవితం మన జీవితాల్లో ఏమాత్రము అర్థకరంగా ఉండవు. కాబట్టి మనము ఈ పాపపు లోకం నుంచి వేరు చేయబడి ఆ శపింపబడిన ఈ భూమి నుంచి మనం ఈ భూసంబంధం కాదు అని బైబిల్ చెప్పుచున్నది. మనము పరలోక నివాసంలో ఉండేవాళ్ళం, దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళం. మనం పిలుచుకున్నాడే కాబట్టి ఈ లోకంతో మనకి ఏం పని లేదు, దేవునితోనే మొత్తం పని ఉన్నది మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మన దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదటిగా శిల్వ దగ్గరికి వెళ్ళి, శిల్వ అనుగ్రహించే పాపక్షమాపణ, రక్త ప్రోక్షణ అనుగ్రహించే శక్తి, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మను కలిగి నువ్వు ఒక నూతన వ్యక్తిగా మార్చబడి నూతనంగా దేవునిలో జీవించడం ప్రారంభిస్తే నువ్వు దేవుణ్ణి చేరుకోగలవు. ఈరోజు వరకు దేవుణ్ణి ఇంకా చేరుకోలేదను, క్రైస్తవులుగా ముందుకు వెళ్ళిపోతున్నాను. నీ జీవితాన్ని ఒక నిమిషం ఆగి ఆలోచించి దేవుని కొరకు జీవిస్తాను ఒక తీర్మానం చేసుకో. దేవుడే నిన్ను నడిపిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతో మీ గ్రహింపు హృదయం దయచేస్తాడు. అట్టి రీతిగానే ఆయనకు ఇష్టమైన బిడ్డగా ఎట్టి రీతిగా జీవించాలో దేవుడే నీకు తెలియజేస్తానని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తాం. రెండోది మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 ఒకసారి చూసుకుందాం, ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వాక్యాలు.
శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకి నిలిచిన వాడై, ప్రభువు తనను ప్రేమించే వారికి, ప్రభు తనని ప్రేమించే వారికి, క్రైస్తవులకి కాదు, తనని ప్రేమించే వారికి అంటే మనం ప్రభుని ప్రేమించే వారమై ఉండాలంట. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకి లోబడి మన జీవితాలు మార్చుకొని ప్రతి ఒక్క పాపం చేత ఆయన రక్తంతో కడగబడి. కాబట్టి ప్రభుని ప్రేమించే వారు అని అక్కడ దేవుడు అక్కడ తెలియజేస్తాడు. చదవము. తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపదేరడు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడన్నా శోధింపబడినప్పుడు అని అనకూడదు. ప్రతివాడును ఏమి దురాశలంట? స్వకీయమైన దురాశలంట. అర్థలీ డిజైర్స్, ఫ్లెష్ డిజైర్స్, వాటి చేత ఏమవుతున్నారంట? శోధింపబడుతున్నారంట. అది నీకు ఒక కోరిక అపవాది కలగజేశాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, చెయ్యి, పో, చెయ్యి. మనం ఏమనుకుంటాం? అరే అవకాశం దొరికింది కదా, చేస్తే ఏమైంది? అవ్వకు కూడా అవకాశం ఇచ్చాడు, తినన్నాడు. కళ్ళకి ఎట్లా కనిపించిందట? రమ్యమైనదిగా, ఇంపైనదిగా కనిపించిందట. అన్ని పనులు ఇచ్చాడు, అన్ని తిని మంచిగా ఉండదు కదా చల్లగా. అదే కోరుకుంది. వీడేం చేసిండు? ఆశ కొట్టించాడు. నీ తలంపులు, నీ కళ్ళు, నీ చూపు, నీ వైఖరి ఎక్కడ నడుస్తున్నావు? వాడు నిన్ను పాడేయాలంటే ఒక నిమిషం పట్టను, కానీ దేవుడు ఇంకా నిన్ను కాపాడుతున్నట్లు కంటే నేను జ్ఞాపకం చేసుకొని. కాబట్టి మనం కూడా ఓడమ శోధింపబడుతుంటే శోధకుడు శోధిస్తాడు అని బైబిల్ చెప్పొచ్చింది. దేవుడు ఎవరిని శోధించాడు. ఒకవేళ నువ్వు శోధింపబడుతుంటే అది దేవుడి వల్ల వచ్చింది కాదు, కానీ అపవాది అని వెంటనే వాడిని పసిగట్టాలి. పసిగట్టి ఆ శోధన నుంచి వేరుపరచబడాలి. యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు వాటికి శోధన వచ్చినప్పుడు ఏం చేసిండట? పారిపోయినాడు. దూరంగా పారిపోయినాడు. పెద్ద మంచి మాట కాదు. మనం కూడా మన జీవితాల్లో శోధకుడు శోధిస్తున్నప్పుడు సరే కలిసి చేస్తాను, మా దగ్గరతో మాతో నడుచుకుని వెళ్ళడం కాదు. నీ పని నువ్వు చేసుకున్నా, పని నేను చేసుకుంటాను వెళ్ళిపోవాలి. వాడు అయినా నేను వదలడు, వెళ్ళిపోతున్నావు అని ఎంత వస్తాడు. ఎందుకంటే ఇక్కడ కాదు, ఈ విషయంలో శోధించకపోయినా రాబోయే విషయంలో శోధిస్తాడు. అందుకనే శోధనలో ప్రవేశించకుండా మనము ప్రార్థన చేయాలి. మన జీవితాలు చాలా శ్రేష్టమైన ఆత్మరక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణని కాపాడుకునే విధానం మనకు తెలియకుండా ఈ క్రైస్తవ జీవితం జీవిస్తుంటే కనుక శోధకుడు తప్పకుండా నేను దెబ్బకొడుతున్నప్పుడు ఈ లోకము రంగుల లోకంలో నేను తిప్పుతాడు. ఇది అది అది ఎన్నో కోరికలు కలిగిస్తాడు. లాస్ట్కి నిరుత్సాహాన్ని పిలుస్తాడు. కేవలం నిరుత్సాహం మాత్రమే. దేవుడు అనుగ్రహించే రక్షణ, ఆనందము, సంతోషము, నిజమైన దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ, దేవుని సన్నిధి లేకపోతే అక్కడ ఎవరి సన్నిధి ఉండదు కదా? అపవాది యొక్క సన్నిధి ఉంటుంది. ఇది లోకము అపవాది అని బైబిల్ చెప్పుచున్నారు. యేసుప్రభు వారు ఒక సంఘటనలో శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా లెండి ఇక్కడ నుంచి మనం వెళ్తాం, ఎందుకంటే లోకాధికారి వస్తున్నాడు, వాడు వచ్చి ఉన్నాడు, వాడు మన మీద కన్నేస్తున్నాడు. అమెరికన్ డాలర్ నోట్ ఎంతమంది చూసారు? డాలర్ నోటు మీద ఏముంటుంది? ఒకటే ఒక కన్ను ఉంటుంది. ఉంటే రెండు కన్ను ఉండాలి కదా? ఒకటే కన్ను ఎందుకున్నది ఆ నోటు మీద? మళ్ళీ ఆ నోటు మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన నోట్ మీద ఎట్లుంటుందో అట్లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి దాని మీద ఏమైనా ఉంటుంది అంటే సింగిల్ అయి ఉంటుంది ఆ నోటు మీద. ఆ నోటు మీద ఏమైనా ఉంటుంది అంటే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. దేవుని యందు మేము నమ్మిక ఉంచామని ఉంటుంది. కానీ దేవుడు కాదు. ఆ సింగిల్ అయ్యి ఎవరో తెలుసా? లూసిఫర్. వాడు ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డని మానిటర్ చేస్తున్నాడు. వాడి లోక సంబంధమైన అన్యులని ఏం చేయడు వాడు. ఎందుకంటే వారే వాళ్ళందరూ వాడు టార్గెట్ చేసే నిన్నుగానే. కాబట్టి ఆ శోధకుడి నుంచి తప్పించబడాలంటే దేవుని సన్నిధిలో నుంచి ఉండేవారుగా మనము మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిందిగానే దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి శోధకుడు శోధిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన సినిమా దగ్గరికి వెళ్ళి, ప్రభు ఆత్మ నాకు సహాయం చేయి, ఈ శోధకుడి నుంచి, ఈ శోధన నుంచి తను తప్పించు అని ఎప్పుడైతే అడుగుతో దేవుడు తప్పకుండా ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. వాని చేతిలో నుంచి నువ్వు చిక్కగా ఎట్టి రీతిగా తప్పించబడలో ఆ గ్రహింపు హృదయం నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు తప్పించబడను. కాబట్టి దిస్ ఇస్ ఆల్ ప్రాసెస్. మన చేతిలో నుంచి చిక్కుకోకుండా ఉండాలంటే ఇవన్నీ పాటిస్తేనే. ఇవన్నీ పాటించకుండా ప్రభు నన్ను కాపాడు, నీ రక్తంతో నన్ను ప్రోక్షించు, నీ రెక్కల భద్రపరచు అంటే ఇదేమన్నా పావరమా? పిల్లల్ని పెట్టుకొని కూడా దేవుడు నువ్వు ఇవన్నీ చేయకుండా దేవుడిని కాపాడంటే దేవుడు ఏం చేయలేదు. కాబట్టి చాలా జాగ్రత్త. శోధకుడు తప్పకుండా వస్తాడు.
ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు. తలంపుల్లో, చూపుల్లో, మాటలు చాలా చాలా దేవుని బిడ్డలుగా ఉంచుకుని మన జీవితం మార్చుకొని వాక్య ప్రకారమైన జీవితం జీవిస్తూ దేవునికి సమీపంగా జీవిస్తూ కానీ నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకుంటే కనుక శోధనలు నీ దగ్గరికి రావు, శోధకుడు నీ దగ్గరికి రావు. శోధనలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎందుకు మన దగ్గరకు వస్తాయి? దేవుని సన్నిధి మన దగ్గర లేదు, అందుకనే వస్తుంది. ఈ శోధనలు వస్తున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఒక కనువిప్పు కలగాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధి నా దగ్గర నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అందుకనే వాడు వస్తున్నాడు. అదే దేవుని సన్నిధి ఉంటే వాడికి అంత ధైర్యం ఉంటుందా రానికి? ఉండదు. అందుకని దేవుని సన్నిధి ప్రతినిత్యము కలిగి ఉంది. ప్రతినిత్యము దేవుని యొక్క సహాయము కోరుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూసుకొని ముగించుకున్నాం. 2 Corinthians chapter 6 verses 2 నుంచి చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఎత్తుకున్నాడు ఒకటేసారి? ఎవరిని ఫాలో అవ్వాలి? చదవండి. ఎవరు తీసారో వాళ్ళు స్పష్టంగా చదవటం చదవండి. అనుకూలమైన సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ వాక్యం చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమయం కొరకు మనము ఎదురు చూసేవారు. ఎక్కడ ఎదురు చూస్తాం? దేవుని యొక్క ఫేవర్ కొరకు. లోకంలో నువ్వు తిరుగుతూ దేవుడు నాకు సహాయం చేస్తాడంటే చేస్తాడా? చేయడు. మరి ఎక్కడ చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తుంటే అదే సమయంలో చేస్తాడు. కాబట్టి ఎక్కువసేపు దేవునితో గడపమని చెప్తుంటాడు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఆ రక్షణ దినమందు నీకు రక్షణని, ఇప్పుడు రక్షణ పొందుకున్న మనకి రక్షణ దినం ఒకటి రాబోతుంది. ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఆయన సమయం కొరకు ఆయన సన్నిధిలో వేసి ఉండేవాడు ఉండాలి. మనం లోకంలో తిరుగుతుంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఆనాడే ఒకవేళ రక్షణ దినము మధ్యాకాశంలో ప్రభు వచ్చాడనుకో, నువ్వు ప్రభువుని మర్చిపోయి నీ పనులు నువ్వు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారంట, వివాహాలు చేసుకునే వివాహాలు చేసుకుంటారంట, తాగేటోళ్ళు తాగుతూ ఉంటారంట, తిరిగేటోళ్ళు తిరుగుతుంటారంట. ఈయన వస్తాడు, ఎవరైతే ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. నీ సంగతి ఏమి, నా సంగతి ఏమి? సంఘం ఎత్తబడ్డాక సంఘం మందిరాలు ఉండవు. అన్న పోతే పోయారన్న మనం ఆగ్రహం చేసుకున్నాం అనడానికి అవకాశము ఉండదు. నేనైతే ఇక్కడ ఉన్నాను చెప్తున్నాను, నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. నేను సిద్ధపరచమని ప్రభు దగ్గర వేసి ఉంది. కాబట్టి ఆ రక్షణ దినము దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. ఆ రక్షణ దినంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే కనుక మనం ఆయన సన్నిధిలో నిలిచిపోతాం. ఈ లోకం నుంచి వేరుపరచబడి దేవుల్లో జీవిస్తూ ఆయన అనుగ్రహించి రక్షణను అనుభవిస్తూ ఆయన సన్నిధి ప్రతినిత్యం అనుభవించిన వారుగా ఉన్నాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించే అనుభవంలోకి ఎక్కడైనా వెళ్ళావు? ప్రార్థన కూటాలకు వెళ్తారు, ఆరాధనలకు వెళ్తారు, బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి దిగుతున్నప్పుడు అక్కడ ప్రజలు అనుభవించగలుగుతారు. కానీ గాడ్ వాంట్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇండివిజువల్లీ. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగి రావాలంట. అట్టి రీతిగా దేవుని వేడుకోవాలి. అట్టి రీతిగా మన జీవితాలు మారు. దేవుని యొక్క సన్నిధిని, పోగొట్టుకున్న సన్నిధి మళ్ళా తిరిగి పొందుకున్నప్పుడే ఆ దినం నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ కింద రాసుకుంటూ భక్తులు వస్తాడు, మేము శ్రమలలో ఉన్నాము, ఇబ్బందులు పాలయ్యాము, మేము చెరసాల్లో ఇవ్వడము, అయినా కానీ ప్రభు అనుగ్రహించే రక్షణను బట్టి మేము ఆనందిస్తున్నామంట. ఆకల్లో ఉన్నారంట, వాళ్ళు కరువులో ఉన్నారంట, వస్త్రహీనతలో ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పటికీ, అన్ని కలిగి ఉన్న వారు ఎట్లయితే ఆనందిస్తారో, ఏమీ లేనప్పటికీ ప్రభు ఉన్నాడు అని చెప్పి దాన్ని బట్టి ఆనందిస్తున్నారంట. అట్టి జీవితాలు నువ్వు నేను ఈరోజు కలిగి ఉండాలి. అట్టి జీవితాలు కలుగు చేయి ప్రభు అని మనం అడగాల దేవుడు. ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. బైబిల్ చెప్పుచున్నది క్లియర్గా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, అది నిత్య నాశనంకి చేరుతాయి. కాబట్టి ఈ లోకంలో దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుని సన్నిధిని కొనుక్కో, దేవుని కొరకు జీవించడం ప్రారంభించు. ఆ రక్షణ దినము మధ్యాకాశంలో ప్రభు నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఏ గడి అవ్వరికి తెలియదు. సీక్రెట్ ఏంటి అంటే, నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కూడా టైం తెలియదంట. తండ్రి ఎప్పుడు వెళ్ళు పట్టాడో లోబడొచ్చాడు, ఆయన ప్రాణం నడిపించాడు. కాబట్టి ఆలస్యం చేయడు, వచ్చేస్తాడు.
సిద్ధపాటు లేకుండా ఉన్న వాటికి విడవబడిపోతావు. మహాశ్రమలు లో మధ్యన నువ్వు ఉండాల్సి వస్తుంది. ఆ శ్రమలను ఎదుర్కొంటా అంటే ఎదుర్కోలేవు. ఇప్పుడుంటున్న మనిషికి ఎదుర్కొంటున్న శ్రమలే మనిషి ఎదుర్కోలేకపోతున్నాడే, సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నాడే. నువ్వు కానీ రాకడలో ఎత్తపడకపోతే కనుక ఆ శ్రమలని సహించలేవు. నీకు బ్రతికించిన నాదుడు, రక్షణ అనుగ్రహించిన నాదుడు అంటూ ఎవరు ఉండదు. కాబట్టి ఆ శ్రమలు దినం రాకమునిపై, దేవుడి రాకడ రాకమునిపై పోగొట్టుకున్న సన్నిధిని వెతుకు, దేవుని సన్నిధితో కాదు ఆ నిత్యరాజ్యం కొరకు ఎదుర్చు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నిత్య జీవ కిరీటం ఎవరికి నేను ఇలా ఇన్ ద టైమ్ ఆఫ్ మై ఫేవర్ I heard you, and in the day of salvation I help you. I will tell you now the time of God's favor is the day of salvation. ఈ రోజే వెతుకు, ప్రారంభించు, జీవితాన్ని మార్చు. సంఘం ఎత్తబడినాక సూసైడ్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు. హల్లెలూయా. బైబిల్ చెప్పొచ్చున్నది, నువ్వు చావుని కోరుకున్నా అది నీ దగ్గరికి రాదంట. అంటే నువ్వు శ్రమలు అనుభవించాలా? అనుభవించడమే కాదు, దానికి బోనస్ అర్థం కూడా చేరాలి. అందుకే జీవితాన్ని మార్చు. శ్రమల పాలు కాకు. నీ అంతటా నువ్వు నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనానికి విడిచిపెట్టావు. దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజు కన్నా గుర్తించి గ్రహించు. శిల్వ ధ్యానంలో ఉంటున్నామని దేవుని దగ్గర, ప్రభా నువ్వు అనుగ్రహించే నిజమైన రక్షణ, నువ్వు అనుగ్రహించే నిజమైన సన్నిధి నేను అనుభవించాను. నిన్ను అనుభవించే బిడ్డగానైనా నువ్వు నన్ను మార్చు. నీ కొరకు నేను జీవిస్తాను, నీలో నేను జీవిస్తాను ప్రభు అని నువ్వు నేను తీర్మానం చేసుకుంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే, మనలో శ్వాస ఉన్నప్పుడే దేవుడు వచ్చి నీలో జీవిస్తాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఆయన మనం కలిగి జీవించాలి. ఆయనను ఆరాధిస్తే, ఆయనకి కానుకలు అర్పిస్తే, బలులు అర్పిస్తే సరిపోదు. లివ్ ఎ ప్లీజింగ్ లైఫ్ టు గాడ్. లెట్ గాడ్ కమ్ అండ్ లీడ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని దేవుడే నడిపించాడు. కాబట్టి మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను ఎంతగానో ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కన్నా ఆయన వైపు తిరిగి ఆ రక్షణ అనుభవంలోనికి, ఆయన అనుగ్రహించే రక్షణని పొందుకొని ఆ రక్షణ దినం వరకు ఎదురు చూస్తామేమో. ఓపిక సహనము కలిగి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ ఓపిక సహనం ఎప్పుడో ఒక మనిషికి వస్తుంది తెలుసా? చెప్పండి. ఒక మార్పులో ఒక మనిషినో ఒక రూపంలో తీసుకొని దాని ముందు కూర్చొని ఇట్లా వస్తుంటే టైం వృధా అవుతుంది, కానీ ఓపిక సహనము రాదు. ఓపిక సహనం ఒక క్రైస్తవుడు పొందుకోవాలంటే, ఆ క్రైస్తవుడు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు ఓపిక సహనము కనిపెట్టుకునే విధానము నేర్పిస్తుంది. కనుక మన జీవితాలు మారాలి. ఓపికతోనే దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం వేడుకోవాలి. దేవుని అనుగ్రహించిన రక్షణని పొందుకోవాలి. అంతేకాదు కాక దేవుడు మనకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని మనం కలిగి ప్రభులో జీవించాలి. రక్షణ ఆనందం కలిగిన ఈ లోకంలో జీవిస్తుంటే జీవించలేవు. జీవిస్తే దేవుడిలో జీవించినప్పుడు రక్షణ ఆనందం నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు లోకంలో జీవిస్తూ రక్షణ ఆనందం నాకు కూడా ఉందంటే ఉత్తుత్తి మాట లేదు, నిజమైన అనుభవము లేనివాడు. అందుకే నేను లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి, ఆయన అనుగ్రహించిన రక్షణ, ఆ రక్షణ నీకు కలుగజేస్తున్న ఆనందాన్ని బట్టి నువ్వు ఆనందించు. అందుకని భక్తుడు అంటాడు, ప్రభునందు ఆనందించి, నేను మళ్ళా చెప్పొచ్చున్నాను, ప్రభునందు ఆనందించు. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి ఆయన కృపలో మన భద్రపరిచి నడిపించును కాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు వాక్యం విన్న ప్రతి ఒక్కరు, ప్రభా అవును ప్రభా, ఆనాడునైనా అవ్వని మోసం చేసింది, ఈనాడునైనా మమ్మల్ని కూడా వెంటాడుతుంది, మమ్మల్ని మోసపరుస్తుంది ప్రభా. వారి చేతి నుంచి నైనా మమ్మల్ని తప్పించండి. నువ్వు కాల్చిన అమూల్య రక్తంతో నైనా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి తీసుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని ఇంకా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఇంకా మేమునైనా ఈ సన్నిధిని పోగొట్టుకునే జీవిస్తున్నామేమో ప్రభా, భ్రమలో జీవిస్తున్నాం. దయచేసి క్షమించండి. నిజమైన నీ సన్నిధిని మేము అనుభవించే కృపను, అటువంటి భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి, బిడ్డలైనా ప్రార్థన చేస్తున్నప్పుడైనా మీ స్వాధీనంలోకి ప్రతి ఒక్క బిడ్డలను తీసుకోండి ప్రభా. మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. గ్రహింపు హృదయం దయచేయండి ప్రభా. నీ కొరకు వేరుపరచబడి ప్రభా, నీ కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ప్రభా, నిన్ను సంతోషం పెడుతూ ప్రభా, నీకు సమీపంగా జీవిస్తూ ప్రభా, వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించే కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు వరకు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం, మీ సన్నిధికి నడిపించుకున్నాం, నీ వాక్యం చేత హెచ్చరించాలి, సిద్ధపరుస్తున్నాం. దానికి లోబడి ప్రభా, అట్టి సిద్ధపాటు మేము కూడా కలిగి జీవించే వాక్యం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీద ఆలకించి ఆత్మలో నుండి ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మలో మేము కలిగి లేకుండా మేము మీకు దూరంగా ఉండి మేము ఏమీ చేయలేము అన్నైనా మీ వాక్యంలో మేము చదువుకొని ఉన్నాం ప్రభా. అవును ప్రభా, ఒకవేళ నువ్వు లేకుండా మేము ఏమైనా చేస్తున్నామేమోనైనా దయతో క్షమించండి ప్రభా.
దాని మీద మేము జయాన్ని పొందుకోలేము, సంతోషాన్ని పొందుకోలేము, రక్షణ ఆనందాన్ని పొందుకోలేము. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చి ప్రభా నీ సన్నిధిలో నువ్వు అనుగ్రహించే రక్షణ ఆనందాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి నీలో ప్రతినిత్యము ఆనందిస్తూ నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ప్రతినిత్యమునైనా నేను కొనియాడుతూ ప్రభా మీరు అక్కడ కొరకునైనా మేము ఎదురు చూసేవారిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దేన్ని ప్రేమించక ప్రభా కేవలం నీ ప్రేమని కోరుకునే రీతిగానైనా మా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డని చేతులుగా పొందుతూ మీరే బిడ్డల్ని కాచి కాపాడుతున్నామని రేపటి నుంచి జరగబోయే లైఫ్ ప్రేయర్స్ లోనైనా మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. నేను వాళ్ళని బలపరచండి. నీ వాక్యంలో స్థిరత్వం దయచేసి ప్రభా మీరేనైనా బిడ్డల జీవితంలో ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని మీ సొత్తునైనా వాళ్ళని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరు కాచి కాపాడుతున్నామని ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులకు అప్పగిస్తూ మీరే వాళ్ళకి తోడుగొట్టండి. ఎవరైనా బిడ్డలకి ఇంకా దూరంగా జీవిస్తున్నారేమో ప్రభా వాళ్ళని కూడా నైనా మీరు పిలుస్తున్నారు ప్రభా. గ్రహింపు హృదయము పశ్చాత్తాప హృదయము వాళ్ళకి కలుగు చేసి ప్రభా వాళ్ళు నీ ఎందుకు తిరిగి ప్రభా నువ్వు అనుగ్రహించే రక్షణని పాప క్షమాపణను వాళ్ళు పొందుకొని ప్రభా నేను ప్రతినిత్యం ఆనందిస్తున్నా నీ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగినైనా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మేము దయచేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు మేము చేతులు అప్పగిస్తూ ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చిన తండ్రి. ఆమేన్.